మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారండి? న్యాయబుద్ధి కలవాడి కథ చెప్తా. న్యాయబుద్ధి కలవాడా? న్యాయబుద్ధి కలవాళ్ళు కనిపిస్తారు కదా జయ. కనిపిస్తున్నారా రమ్ గారు ఈ రోజుల్లో? ఏమో నాకు కనపడతారు జయ. కనిపిస్తారా? నిజమే రమ్ గారు. నిజం. ఓ సూపర్. అయితే మీరు ఇంకా అసలు సూపర్. నేను సూపర్ అంటే నాకు మంచి కూడా సమాజంలో- న్యాయబుద్ధే ఉంది. మంచి సమాజంలో ఉన్నారు మీరు. నేను కూడా న్యాయబుద్ధిగానే కలిగి ఉంటాను జయ. సాధారణంగా ఎందుకు ఇప్పుడు మనం ఉన్నా కూడా మనకు అలాంటి వాళ్ళు కనపడరు కదా, కానీ నాకు కనిపిస్తూనే ఉన్నారు. లేకుండా ఏం లేదు, మరీ దేశం గొడ్డుపోలేదమ్మా అంత. అంత గొడ్డుపోలే, అంత దుర్మార్గులుగా ఏం లేరు. మంచివాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. న్యాయంగా పోదాం కనీసం మన వరకు అయినా సరే. ఖచ్చితంగా ఉన్నారు రమ్ గారు. ఉండబట్టే ఇంకా రేపు ఉంది, అనేది వస్తుంది మనకి. ఇంకా ఉంది లోకం. అంతే కదా. ఇది తూర్పు చైనా కథ జయ. చైనీస్ స్టోరీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చైనా కథలు ఎందుకని అడగండమ్మా, హాయిగా వినేయండి. తూర్పు చైనాలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడట. ఆయనకి నూలు వ్యాపారం, అంటే మనం ఏమంటారు నూలు అంటే ఏమనాలి దాన్ని, నేత పనికి, క్లాత్కి గుడ్డ కావాల్సినటువంటి ఆ నూలుని అమ్మేవాడు అతను. మంచి వ్యాపారం, పెద్ద కొట్టు ఉండేది, దుకాణం బ్రహ్మాండంగా ఉండేది. వెనకాల ఇల్లు, ముందు దుకాణము ఉండేది, పైన ఇల్లు కింద దుకాణము అట్లా ఉండేది. చాలా కాలం ఆయనకి పెళ్ళవల. ₹1,00,000 ఉండి ఏం ప్రయోజనం, పిల్ల పీచా అనేవాడు. ముందు ఏదో పెళ్ళైతే భార్య చనిపోయిందని పిల్లలు కలగల. అయితే ఆ చుట్టాలు ఈ చుట్టాలు పెళ్ళిళ్ళ పేరక్కలు బోళ్ళంతమంది కనిపిస్తారు. చైనా కథల్లో పెళ్ళిళ్ళ పేరక్కలు ఎక్కువగా ఉంటారు. అవును అవును. చైనా సినిమాల్లో కూడా, చైనీస్ మూవీస్లో ఆడవాళ్ళు పెళ్లి సంబంధాలు చెప్పేవాళ్ళు కనపడుతూ ఉంటారనమాట. ఈ పేరక్కలు ఏమన్నారు, పెళ్లి చేసుకుంటానంటే చెప్పు, నువ్వు చేసుకుంటానని చెప్పు అంటే ఎవరో ఒకళ్ళు చేసుకుంటానన్నాడు. వీళ్ళు ఏం చేశారు, చుట్టుపక్కల ఊళ్ళలో పేద పిల్లని ఒకదాన్ని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి పెళ్ళికొడుకు కోటీశ్వరుడు, 40 ఏళ్ళు ఉంటాయని చెప్పారు. పిల్లని తెచ్చి పెళ్లి చేశారు, చిన్న పిల్లని. తీరా పిల్లకి పెళ్ళి అయ్యాక దానికి తెలిసింది వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ ఈయన చాలా ముసలివాడు, 60 ఏళ్ళు దాటిన వాడు. ఇంకేం చేస్తుంది, పోనీలే తినడానికి తిరగడానికి హాయిగా ఇల్లు బాకిలి అన్నీ ఉన్నాయి కదా అని సర్దుకు ఊరుకుంది చిన్నపిల్ల. అయితే దానికి కళ్ళు కొంచెం పెద్దవి, అటు ఇటు చూస్తూ ఉంటుంది అనమాట. అయితే ఏమైందట, ఒకనాడు ఆయన ఏదో బయటికి వెళ్ళాడు, ఊరు వెళ్తే పని మనిషి, ఇంట్లో పని లేదు, మగవాళ్ళు లేకపోతే పనులుండవు, వంటలు అవి తక్కువ చేస్తారు. అవును. వాళ్ళ కోసం వచ్చేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి టీలు కాఫీలు పెట్టడాలు హడావిడి ఉంటుంది. అసలు వాడు లేకపోతే ఎవరు రారు ఇంటికి, వాళ్ళకి వంట లేదు. వీళ్ళిద్దరు పని మనిషి ఆవిడ తేలిగ్గా ఏదో చేస్తూ తిన్నారు. ఎంతసేపు అని ఇంట్లో ఉంటామమ్మా, పదండి బయటికి పోతాం అని తీసుకొచ్చింది. బయటికి వెళ్ళొచ్చు అంటే ఏం పర్వాలేదు, చక్కగా మంచి బట్టలు కట్టుకొని మేలు మూసుకేసుకొని వెళ్దాం మనం అని చెప్పి బయటికి తీసుకొచ్చింది. పైనుంచి కిందకి దిగొస్తే కింద దుకాణం ఉంది. దుకాణంలో 2 కుర్రాళ్ళు ఉన్నారు. ఒక పాత గుమాస్తా, ముసలి గుమాస్తా, ఒక పడుచు గుమాస్తా. వాళ్ళిద్దరిని పలకరించింది. యజమానురాలని నమస్కారాలు చేశారు, యజమానురాలకి దండాలు పెట్టారు, కొత్త యజమానురాలకి. అక్కడి నుంచి ఆవిడ మీకు అన్నీ సాగుతున్నాయా, బాగా కుదురుతుందా, పని బాగుందా, మనకు వ్యాపారం బాగుందా, మీకు డబ్బులు సరిపడా వస్తాయా, పండగలకి డబ్బులు ఇస్తున్నారా అని కనుక్కొని పైకి వెళ్ళి ఏం చేసింది, చెరుకో బహుమానం, చెరుకో కాస్త చిన్న మూట డబ్బులు పెట్టుకొచ్చింది. పెద్ద గుమాస్తాకి ఒక 10 కాయిన్లు, చిన్న గుమాస్తాకి ఒక 10 కాయిన్లు ఇచ్చేసరికి సరే కాయిన్లు చూసుకున్నారు. ఒకళ్ళ కాయిన్లు ఒకళ్ళు చూడాల. యజమానురాలు వీధిలోకి వెళ్ళిపోయింది పని మనిషిని తీసుకుని. తర్వాత చిన్న గుమాస్తా చూసుకున్నాడు. ఈ అమ్మాయి ఒక తేడా చేసింది. పెద్ద గుమాస్తాకి 10 వెండి కాసులు ఇచ్చి, చిన్న గుమాస్తాకి 10 బంగారు కాసులు ఇచ్చింది. వీళ్ళకి తెలియలే. పెద్దవాడు రెండో వాడికి కూడా 10 వెండి కాసులు అనుకున్నాడు, చిన్నవాడు పెద్దవాడికి కూడా బంగారు కాసులేనని భావించుకున్నారు. ఇద్దరు ఈక్వల్ అనుకున్నారు. అక్కడ కొట్టుకి కాపలా ఉండాలి, వంతుల వారీగా ఉంటారు. ఒక రాత్రి అతను, ఒక రాత్రి ఇతను చొప్పున. ఆ రాత్రి చిన్న గుమస్తాది వంతు, చాంగ్ వాడి పేరు. చాంగ్ రాత్రికి పడుకుంటే, అది పడుకునే టైంకి పని మనిషి వచ్చి తలుపు కొట్టేసరికల్లా మరి ఏమిటి అంటే, పని మనిషి వచ్చి నువ్వేమిటి రెస్ట్ తీసుకుంటున్నావా, ఇంటికి వెళ్తున్నావా, అదా ఇదా అని అడిగితే ఈ టైంలో ఎందుకు వచ్చావు, నీకు ఇక్కడ ఏం పని అన్నాడు. చిన్న యజమానురాలు, కొత్త యజమానురాలు నీకు ఇది ఇవ్వమంది అని చెప్పేసి ఒక మూట భుజం మీద నుంచి దించి చేతిలో పెట్టింది. బట్టలు ఉన్నాయి మీ అమ్మకి నీకు ఇద్దరికి. అసలు సంగతి మర్చిపోయానని బట్టలు చాటించి ఒక వీసే బరువున్న వెండి ముద్దని చేతిలో పెట్టింది. నీకు బహుమతి ఇవ్వమన్నారని. వీడు తెల్లబోయాడు. రాత్రే నిన్న సాయంత్రమే ఈవిడ సాయంకాలము 10 కాసులు ఇచ్చింది, బంగారు కాసులు. ఈ అర్ధరాత్రి పూట ఈ బంగారం, ఈ వెండి సామాను, ఇవి బట్టలు పంపించడంలో ఆవిడ ఉద్దేశం ఏమిటో ఇతనికి అర్థం కాలే. పొద్దున్నే లేచి దుకాణం తాళం తీసి
ఈ సామాన్లు మోసుకుని ఇంటికి తీసుకుపోయాడు. వాళ్ళ అమ్మకి చూపించాడు. అమ్మ మాట చాలా వింటాడు చాంగు. వాళ్ళ నాన్న కూడా నూలు వ్యాపారం చేసేవాడు. ఆయన చనిపోయేసరికల్లా ఈ పిల్లాడికి వ్యాపారపు దక్షత లేక ఈయన దగ్గర చేరాడు, ఈ వ్యాపారస్తుడి దగ్గర. వాళ్ళ అమ్మ ఇవన్నీ చూసి, ఏమిట్రా ఇవన్నీ ఎవరిచ్చారా నీకు? వెండి బంగారాలు ఇవ్వటం ఏమిట్రా పనివాడికి? ఈ బట్టలేమిటి ఇంత మూట? ఓ వస్త్రం ఇస్తారు, నీకు అరడజన్ జతలు నాకు అరడజన్ జతలు ఇప్పించింది ఏమిటి? ఎందుకు ఇచ్చింది? ఎంత వయసురా ఆవిడికి? చాలా చిన్నదమ్మా. వెళ్ళొద్దు నువ్వు అక్కడికి, ఇదేదో ట్రాప్, నువ్వు చాలా ఇబ్బందుల్లో పడతావు నాయన, నమ్మక ద్రోహం అయిపోతుంది, ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు, నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదంట. పనికి వెళ్ళలా వీడు. మధ్యాహ్నానికి పెద్దగా మస్తా కేకేశాడు. ఏమమ్మా ఏడి మీ పిల్లవాడంటే? మా వాడికి విపరీతంగా జలుబు చేసింది, లేచేలాగా లేడు, చాలా జ్వరంగా కూడా ఉంది, ఇప్పుడు పంపనంది. రోజు కబుర్లు వచ్చేవి, ఏదో ఒకటి చెప్పేది కానీ వెళ్ళనిచ్చేది కాదు. నువ్వు వెళ్ళొద్దు అంతే. వెళ్ళకుండా ఊరుకున్నాక క్రమంగా రోజులు గడిచినాయి. వాళ్ళు మొదటంతా 10 రోజులు కబురు చేశారు. పని మనిషి కూడా వచ్చేది. జ్వరం అని కాళ్ళ నొప్పులన్నీ వాడిని చూస్తే నీకు అంటుకుంటుందని వీళ్ళమ్మ కుర్రాన్ని ఎవరికంటా పండించేది కాదు. వాడు ఇంట్లోనే ఉండేవాడు. ఆవిడిచ్చిన 10 రూపాయలు ఖర్చు అయిపోయినాయి, వెండి ఖర్చు అయిపోయింది. ఎన్నాళ్ళు వస్తుంది తిండి కూర్చుంటుంటే. సరే డబ్బులన్నీ అయిపోయాక ఏం చేయాలని ఆలోచించి, సరే వాళ్ళ అమ్మ అంది, నాయన నీ యజమాని సంగతి వదిలేసి నువ్వు అవేం చెయ్యొద్దు, మరి మీ నాన్న కూడా నూలు కుంకము అమ్మటం అని రాస్తారు ఆ కథలో. కుంకం అంటే బహుశా రంగు, కలర్స్. ఆ యజమాని దగ్గర పనిచేసేవాడు కదా ఒక ముసలాయన దగ్గర, అక్కడ కూడా నూలు రంగులే అమ్మేవాళ్ళు. మీ నాన్న అదే చేశాడు. ఒక నూలు తట్ట నేను సంపాదించి పెడతా, చుట్టుపక్కల సంబంధించిన రంగులు, డైస్, కలర్ డైస్, డై చేసే రంగులు, నువ్వు కూడా అవే అమ్ము, ఎంత కొంచెం వస్తే అంత కొంచెం వస్తుందిరా, ఖర్చులు తేలిక గడుపుకుందాము, మన దగ్గర నూలు తట్టు ఉంది, నేను నూలు సంపాదించుకొస్తానని చుట్టుపక్కల ఎవరో స్నేహితులతో మాట్లాడుకునే ఆవిడ అనామతగా కొంచెం నూలు ఇచ్చి పిల్లాడు వెళ్ళి అమ్ముకొచ్చి మధ్యలో ఉండి డబ్బులు తీసుకునేలాగా ఏర్పరిచింది. ఓ రంగులు కావడి, ఓ నూలు తట్టా పుచ్చుకుని తిరిగేవాడు. అయితే కొద్ది రోజులు పర్వాలే, వాళ్ళ స్థితి గడిచి వాళ్ళు పేదగా ఉండటానికి, పొదుపుగా ఉండటానికి అలవాటు పడ్డవాళ్ళు. ఇల్లు మాత్రం సొంత ఇల్లు బాగుండేది. అయితే ఒకసారి ఏమైంది, దీపావళి పండుగ వచ్చింది. దీపావళి పండగలో రాజుగారి మందిరం దగ్గర పెద్ద పెద్ద దీపాలు పెడతారు. అయితే వాళ్ళ అమ్మంది, నువ్వురే ఆ దీపాల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళవాక, ఒకవేళ వెళ్తే స్నేహితుడిని తోడు తీసుకెళ్ళాలి, ఒంటరిగా నువ్వు వెళ్ళకూడదు, వెళ్ళకు, ఒంటరిగా రోడ్ల మీద పడి తిరగద్దు, ఎక్కడ ఏం ఇబ్బంది వస్తుందో అని. అయితే ఓ స్నేహితుడిని పుచ్చుకొని తిరగడం మొదలుపెట్టాడు. తిరుగుతుంటే రాజుగారి దగ్గర విచిత్రమైన దీపాలు పెడతారు, షాండ్లేర్లు వెలిగిస్తారు, అవన్నీ చూస్తూ ఉంటే కుర్రాడికి ఏమనిపించింది, పూర్వపు యజమాని ఉన్నాడు కదా, ఆయన కూడా ఈ దీపావళి పండగకి ఎన్ని మతాబులో కల్పించేవాడు, అది కూడా చూద్దామని మనసు పుట్టింది. ముందరేడు తను అక్కడ చూశాడు. అటు వెళ్ళేసరికల్లా ఆ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు మూతబడి ఉంది, జప్తు చేయబడిందని రాసింది కాగితం, బయట ఇదేసి సీలేసి లక్షలు వేయబడింది. ఆశ్చర్యపోయాడు. అయ్యోయ్యో ఇదేమిటి ఇట్లా జరిగింది, ఇలా ఎందుకు జరిగిందో వాడికి అర్థం కాలేదు. తిరిగి వచ్చేసాడు. మర్నాడు వీడు ఈ కుర్రాడితో కలిసి తిరుగుతున్నాడు కదా, ఇద్దరు స్నేహితుడితో కలిసి, వాడు కనపడ్డా మామూలుగా కలుసుకునే చోట. ఈ లోపల ఎవరో వచ్చి నిన్ను పిలుస్తున్నారు, దీని దగ్గర అక్కడ ఏముంది, ఒక పూటకోళ్ళ ఇల్లు ఉంది, పూటకోళ్ళ ఇంట్లో నుంచి ఎవరో నిన్ను పిలుస్తున్నారని ఒక కుర్రాడు వచ్చి చెప్పాడు. వీడేమనుకున్నాడు, చాంగు తన స్నేహితుడు పూటకెళ్ళి ఇంట్లో ఏమన్నా తినడానికి కూర్చున్నాడేమో, లేకపోతే నన్ను ఎవరు పిలుస్తారు, విందు కోసం నన్ను కూడా పిలుస్తున్నాడు, కలిసి భోజనం చేద్దామని పిలుస్తున్నాడని ఆ పూటకోళ్ళ ఇంట్లోకి పోయాడు. ఇంట్లోకి పోతే అక్కడ వీడికి తన పాత యజమానురాలు కనపడింది. వీడు ఆశ్చర్యపోయాడు, మీరేమిటండి ఇక్కడ అన్నాడు. అనేసరికల్లా ఏం చేయను, మా ఆయన మంత్రి గారిది ఏదో మంత్రి గారి మాట చెప్పలే, మా ఆయన పూట వెండి నాణాలు తయారు చేస్తున్నట్ట, అంటే దొంగ నాణ్యాలు కొట్టిస్తున్నాడు, ముద్రణ చేయిస్తున్నట్ట, రాజభట్టలు పట్టుకుపోయారు, ఆస్తంతా జప్తు చేశారు, నా ఇంట్లో ఉండడానికి వీలవక ఏదో పూటకోళ్ళు ఇంట్లో ఉంటున్నాను, మీ ఇంట్లో కొద్ది రోజులు ఆశ్రయం ఇవ్వవా నాకు అని అడిగింది. తెల్లబోయాడు. అమ్మ బాబోయ్, ఈవిని తీసుకెళ్తే అమ్మ ఏమంటుందో, ఈవిడ బంగారం వెండి ఇచ్చిందని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వకుండా చేసేసింది అమ్మ. కాదండి, మా ఇల్లు అంత గొప్ప ఇల్లు కాదండి, రెండోది మా అమ్మ ఒప్పుకోవాలి, మా అమ్మ ఏమంటుందో తెలీదు, మీలాంటి వాళ్ళు ఉండదగిన ఇల్లు కాదు, తర్వాత నేనేదో చిన్న బతుకు ఈడ్చేవాడిని అంటే అన్నాడు. నువ్వేం భయపడిపోక అని ఒక ముత్యాల హారం చూపించింది. చూడు ఎంత పెద్ద ముత్యాల హారమో, నేను తెచ్చేసుకున్నాను మా ఆయన ఇంటి నుంచి, ఒక్కో ముత్యం అమ్ముతూ కాలక్షేపం చేయొచ్చు, ముత్యం చాలా ఖరీదు,
ముత్యం అమ్మితే బోల్ డబ్బులు వస్తాయి, నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, నాకు గడవడానికి ఏమి ఇబ్బంది ఉండదు, నీకు నాకు కూడా గడుస్తుంది, మీ ఇంట్లో నేను ఉచితంగా ఉండను, తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకుండా నేను ఇక్కడ పడున్నాను, మా పుట్టింట్లో అదేదో ఊరు, అక్కడికి నేను వెళ్ళలేను, ఇప్పుడు మా వాళ్ళు రానివ్వరు, పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లల్ని రానివ్వరు, పైగా మా ఆయన జైల్లో ఉండగా నేను ఎట్టా వెళ్తాను, పరువు తక్కువగాను, బాబు ఒప్పుకోవా ఉండండి మా అమ్మని అడుగుతానంటే పదా నేను కూడా నీ వెనకాల వస్తానని ఈ చాంగుతో కలిసి యజమానురాలు చాంగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆవిడ బాకెట్లో నుంచోబెట్టాడు, మా అమ్మని అడిగొస్తానండి అని లోపలికి వెళ్ళాడు. అమ్మ మా యజమాని అరెస్ట్ అయ్యాడే, పాపం ఇల్లు జప్తు చేశారు అంటే, అయ్యో నాయన ఆయనకి ఎంత కష్టం వచ్చిందిరా, 4 ఏళ్ళు నేను ఉద్యోగంలో పెట్టుకుని చక్కగా చూసుకున్నాడు, పండక్కి పబ్బానికి పిండి వంటలు అన్నీ చేయించి ఇచ్చేవాడు, బంగారు తండ్రి అంటే, వాళ్ళ ఆవిడకి ఎంతో కష్టం వచ్చిందమ్మా, ఫలానా చోట కనపడింది, ఆవిడ మా ఇంట్లో ఉంటానని అడుగుతోందమ్మా అనేసరికి, అయ్యో పాపం చిన్న వయసు అమ్మాయికి ఎంత కష్టం వచ్చిందిరా, ఎక్కడుంది అంటే వాకిట్లో నుంచుందమ్మా, లోపల తీసుకురా అని. కష్టం వచ్చిందని జాలిపడ్డారు. లోపల పిలిస్తే ఆవిడేమో దండం పెట్టింది వచ్చి, అమ్మ మీ వంటి వాళ్ళు ఉండదగిన ఇల్లు కాదు, కాస్త మీ బంధువర్గం ఎవరైనా దొరికేదాకా మా ఇంట్లో ఉండండి, ఏదో కాలో గంజో మాతో పాటు తాగుదురుగానమ్మా ఉండండి అని ఉంచుకున్నారు. ఈవిడేం చేసింది, ఆ గొలుసు తెగ్గొట్టి 2 ముత్యాలు కుర్రాడి చేతిలో పెట్టింది. హాయిగా వాళ్ళతో పాటు ఉండేది. ముసలావిడ చక్కగా వంట చేస్తుంది. అప్పుడప్పుడు ఈ కుర్రాడితో స్నేహం చేయడానికి ప్రయత్నం చేసేది యజమానురాలు. కుర్రాడు లొంగేవాడు కాదు, వాళ్ళమ్మ ముందే చెప్పింది బడికి, నువ్వు సహాయం వరకే అంతే, ఇంకో రకంగా ఈ అమ్మాయిని ఎంటర్టైన్ చేయకూడదు, వాళ్ళ చుట్టాలు పక్కాలు ఎవరైనా అడ్రస్లు దొరికేదాకా ఈవిడ మన ఇంట్లో ఉంటుంది, అంతే, వాళ్ళ కోసం ప్రయత్నం చేయి ఈ లోపల నువ్వు అని చెప్పింది. కానీ ఈ ముత్యాలు అమ్మిన డబ్బులతోటి ఇతను కింద వాళ్ళ వాకిట్లోనే కొట్టు ఒకటి పెట్టుకున్నాడు. ఇతనికి కొట్టు పెట్టేసరికల్లా యజమాని తాలూకు పూర్వపరిచయాలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వీడి దగ్గరికి రావడం మొదలుపెట్టారు. బిజినెస్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఒక్కోటి మరి ముత్యాలు అమ్ముకుంటున్నాడు, అమ్మాడు, కొన్ని ముత్యాలు ఇచ్చింది, 1-2 చొప్పున షాప్ బాగా డెవలప్ అయింది. వీడి బిజినెస్ అనుకుంది. ఈ యజమానురాల నుంచి భలే తప్పించుకోవాల్సి వచ్చేది అబ్బాయి. ఆవిడకి అసలు ఒంటరిగా దొరికేవాడే కాదు, కొట్లోకి ఆవిడని రానిచ్చేవాడు కాదు. ఓ పని మనిషిని పెట్టి ఆవిడకి సహాయంగా ఆవిడ ఎక్కడికైనా వెళ్ళాలంటే అదే తీసుకెళ్ళాలి కానీ వీడు తీసుకెళ్ళకూడదు. అయితే ఒకనాడు ఏమైంది, ఇతను రాజప్రాసాదంలో ఏదో నూలు కావాలంటే పెద్ద పెద్ద తట్టలతో తీసుకెళ్ళి అక్కడ ఇప్పించి వస్తూ ఉంటే ముసలాయన కనపడ్డాడు. ఆ కనపడింది ఎవరు, వీటి పాత యజమాని. తెల్లబోయాడు, ఆయన బట్టలన్నీ చిరిగిపోయి పాత గుడ్డలు, మనిషి అసలే ముసలాడు ఇంకా ముసిలిగా అయిపోయి పిచ్చి గుడ్డలు వేసుకుని తిరుగుతూ ఉంటే, బాబు మీకు ఎంత కష్టం వచ్చిందంటే, ఇదేమిటండి ఇట్లా అయిపోయారంటే, ఆయన అన్నాడు బాంచేత్ అని తిట్టాడు భార్యని, దొంగ మొహం, దాన్ని పెళ్లి చేసుకోవటం వల్లే నాకు ఈ కష్టం వచ్చింది, అనవసరంగా ఇంత వయసు వచ్చాక పెళ్లి చేసుకున్నాను, పాపిష్టిది అన్నాడు. అనగానే వీడు నిర్ఘాంతపోయాడు. ఏం జరిగిందన్నాడు. ఏం జరగటం ఏంటి, మంత్రి గారింట్లో విందుకెళ్తే వాళ్ళ ఇంట్లో నుంచి ముత్యాహారం కొట్టేసింది, ఆ ముత్యాహారం నేనే తీసుకుపోయానని వాళ్ళు ఇల్లంతా సోదా చేసి నన్ను జైల్లో పెట్టి ఆస్తంతా జప్తు చేశారు, తీరా అదేమో నా ఇంట్లో ఊరేసుకుని చచ్చిపోయింది, ఓహో అదేమైందో నాకు తెలియదు, ఊరేసుకుని చచ్చిపోయింది, దీని చావుకి వాళ్ళ ముత్యాలహారానికి లింక్ పెట్టి నన్నేమో అరెస్ట్ చేశారు, ఇప్పుడు వదిలిపెట్టారు, నా బతికి ఇటు అయిపోయింది, అంత ఆస్తున్నాడు, నేను ఆ ఇల్లుని స్వాధీనం చేసుకోలేను అమ్మాయి చచ్చిపోవటం వల్ల. నిర్ఘాంతపెట్టి చచ్చిపోవటం ఏమిటి, మన ఇంట్లో ఉంది కదా అనలా పైకి, లోపల అనుకున్నాడు. సరే రండి బాబు మా ఇంటికి వెళ్దాను రండి అని ఆయన వెంబడి పెట్టు తీసుకెళ్ళాడు. ఆయన కాళ్ళు గడిగించి పని మనిషిని కాక వస్తే యజమానురాలను తీసుకురావే అన్నాడు. ఇందాక దాకా ఇక్కడే ఉందండి, గంట క్రితం కనపడింది, ఇప్పుడు కనిపించట్లేదు అంటుంది అది. యజమానురాలు దయ్యం ఈ కుర్రాడు వెనకాల పడింది. అమ్మో, అయితే చచ్చిపోవటం నిజమే, చచ్చిపోయింది అది, చచ్చిపోయి ఆ ముత్యాల హారం పుచ్చుకుని వీడి దగ్గరకు వచ్చింది. ఓకే బాగుంది. అక్కడి నుంచి వీడు తెల్లబోయాడు. అమ్మ ఏమిటి అని వాళ్ళ అమ్మని చూస్తే, వాళ్ళ అమ్మ ఉండు ఆయన ఎవరినో పిలుస్తానని ఎవరినో పిలిచి ధూపం వేస్తే ఇక్కడ ఒక ఆత్మ తిరిగి వెళ్ళిందని చెప్పాడు వాడు. ఇతను ఏమనుకున్నాడు, ఇక యజమాని తన ఇంట్లోనే అట్టు పెట్టుకుని తను అమ్మేసిన ముత్యాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ ముత్యాలు అమ్మాడు, వీడు సంపాదించుకుంటున్నాడు కదా, ఆ ముత్యాలని మళ్ళీ కొని ఈ ముత్యాల హారం తనకు దొరికిందని పుచ్చుకోమని ఆయన చేతిలో పెట్టాడు. ఈ ముత్యాల హారం మంత్రి గారింట్లో అపచెప్పంగానే వ్యాపారస్తుడు తాలూకు ఇంటికి ఉన్న సీల్ తీసేశారు. ఓకే, ఆయన దారిని ఆయన, చాంగు నువ్వు పెళ్లి చేసుకోరా, నీ పిల్లల్ని చూస్తూ నేను కాలక్షేపం చేస్తాను, నువ్వు నేను కలిసి వ్యాపారం చేసుకుందామని ఆ కొట్టు ఈ కొట్టు 2 కలిపి పెద్ద కొట్టు ఏర్పాటు చేసి, తర్వాత కాలంలో న్యాయబుద్ధి కలిగిన ఈ చాంగుకి ఆ యజమాని ఆస్తంతా దక్కలపడింది. తర్వాత కాలంలో బాగుంది. వీడు అమ్మాయికి లొంగిన, ఆ ముత్యాలకు ఆశపడిన,
ఉండేది కాదు. వీడికి ఇది జరిగేదే కాదు. అమ్మాయికి అది ఎవరితో ఆత్మకి దొరికేసేవాడు. అంతే. అదేం చేసేదో వేయండి. బాగుందండి. అత్యాస పడకుండా ఉంటే జీవితం బాగుంటుంది. అది నీతి. నమస్కారం. నమస్తే.